చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు, ఆయన చేసే బూటకాలు అవన్నీ వాళ్ళు సహించుకోలేక ఇప్పుడు చాలా మోసం చేశాడు ప్రజల్ని. సినిమా వాళ్ళు కూడాను వాళ్ళని కూడా చాలా మోసపోయారు. వాళ్ళకు కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేస్తున్నాం జనాలు అనే విషయాన్ని. వలస వచ్చే నాయకులే తప్ప మా దగ్గర సినిమా వాళ్ళు ఎక్కువ అవటం అనేది అబద్ధం అండి. మనం వచ్చి మన వంతు ఈ కష్టాల్లో ఉన్న ప్రజలను గట్టెక్కించాలి, మన వంతు న్యాయం చేద్దామని వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్ప నిర్ణయం. ఈసారి ఏపీ ఎన్నికల్లో అంతా సినిమా సందడే కనిపించనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జగన్ను సీఎంను చేయాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడుపుతుండగా ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన టాలీవుడ్ ఇండస్ట్రీ జగన్ కు సపోర్ట్ చేయడం వెనుక అంతరార్థం ఏంటనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన అయోమయం. పవన్ కు ఎంతో సన్నిహితుడైన ఆలీ జగన్ పార్టీలో చేరడంతోనే ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా మోహన్ బాబు, సహజ నటి జయసుధ, జీవిత రాజశేఖర్, యాంకర్ శ్యామల, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, పోసాని కృష్ణమురళి, తనీష్, నటి హేమ ఇలా చెప్పుకుంటూ పోతే సగం టాలీవుడ్ ఇండస్ట్రీ వైసీపీలోనే ఉంది. తెలుగు సినీ యాక్టర్లు, హీరోయిన్లు అందరూ కూడా వైసీపీ వైపుకి ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే చంద్రబాబు నాయుడిని గత 15 ఏళ్ళగా లాస్ట్ టైం 5 ఏళ్ళగా చూశారు. ఏంటయా అంటే ఆయన చెప్పింది ఏంటయా అంటే ఏమీ చేయలేదు, సినీ ఫీల్డ్కి చేయలేదు, జనాలకి చేయలేదు. ఏదైనా ఉంటే 3 నెలల ముందు చేస్తానన్నాడు, 3 నెలల ముందు పెన్షన్ ఒకటి పెంచాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అవ్వలేదు, వ్యవసాయ రైతులకి బంద్ చేస్తానని అవి అవ్వలేదు. అవన్నీ జనాల్లో తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ ఇని ఉన్నారు కాబట్టి యాక్టర్లంతా కూడా నిన్న మోహన్ బాబు గారు కానీ, మొన్న జయసుధ గారు కానీ, రేపు వచ్చే సచిన్ టెండూల్కర్ కానీ, అనుష్క గారు కానీ వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయిన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదైతే చెప్పాడో అది మామూలుగా మేము చెప్తే జనాలకు వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తారు, ఎందుకంటే అది జరగలేదు కాబట్టి. వాళ్ళకు కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేస్తున్నాం జనాలు అనే విషయాన్ని. ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పిస్తే కనుక తొందరగా కొంచెం మాస్లో కానీ గ్రౌండ్ లెవెల్లో పీపుల్కి తొందరగా ఎక్కుద్దనే విషయంతో దట్టు అసలు న్యాయం అంతా ఇటు ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి చెప్పింది చేస్తాడు మనవాడు అని ఈరోజు ఊపు ఉంది కాబట్టి యాక్టర్లంతా కూడా ఏకదాటి మీద వచ్చి వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ప్రజలందరూ కూడా చాలా ఫాలో అవుతున్నారు కాబట్టి దాని మీద మేము మళ్ళీ సచిన్ టెండూల్కర్ గారిది, అనుష్క గారిది, తర్వాత మళ్ళీ రేపు అల్లు అర్జున్ గారిది, ఇలా ప్రభాస్ గారిది వీళ్ళందరూ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చి చెప్తారు. తెలుగుదేశం పార్టీలో విసిగి వేసారిపోయి ప్రజా సమస్యల మీద స్పందించలేక ఆ ప్రభుత్వం పట్టించుకోక వలస వచ్చే నాయకులే తప్ప మా దగ్గర సినిమా వాళ్ళు ఎక్కువ అవటం అనేది అబద్ధం అండి. కేవలం ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయటంలో విఫలం చెందుతున్నాం ఈ పార్టీలో ఉంటే అని అసంతృప్తితో ఉన్న రాష్ట్ర స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి నేతలే మా దానిలోకి వస్తున్నారు తప్ప సినిమా హీరోలు అనేది చాలా మైనారిటీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నోళ్ళు ఏదో జగన్ గారితో టవలేయించుకోవడం జరుగుతూ ఉంది. మోహన్ బాబు గారు సినిమా ఉన్నాడంటే ఆయన సినిమా నటుడిగా కంటే ఒక ఎంపీగా పనిచేసి ఉన్నారు. సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారితో కూడా రాజకీయాల్లో ఆయనకి ప్రవేశం ఉంది. ఆయన ఒక సినిమా హీరోగా చూడటం అనేది కరెక్ట్ కాదు. అలాగే జయసుధ గారు వచ్చారు నిన్న, ఆవిడ కూడా ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళని సినిమా హీరోగా హీరోయిన్స్గా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రాజకీయ నాయకులుగా చూడాల్సిందే, అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నా, మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చూసుకున్న వైసీపీ పార్టీ ఎంతో ముందంజలో ఉంది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజలకు అందరికీ అర్థమయ్యి వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. సినీ యాక్టర్ ఎంపీ మోహన్ బాబు గారు కానీ, జయసుధ గారు కానీ, ఎంపీ గారు చేస్తున్నారు. వాళ్ళు గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జయసుధ గారు, అలాగే ఇంకా కొంతమంది రాజా రవీంద్ర సైడ్ క్యారెక్టరు, సచిన్ టెండూల్కర్ గారు, ప్రభాస్ గారు, అనుష్క గారు వీళ్ళందరూ సిటీ యాక్టర్లు మొత్తం వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారంటే వైసీపీ పార్టీ ఎంతో ముందంజలో ఉంది, అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని. కాబట్టి వైసీపీ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బాబుకుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాము. అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీ రావాలని చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు, ఆయన చేసే బూటకాలు అవన్నీ వాళ్ళు సహించుకోలేక ఇప్పుడు చాలా మోసం చేశాడు ప్రజల్ని. సినిమా వాళ్ళు కూడాను వాళ్ళని కూడా చాలా మోసపోయారు. చంద్రబాబు నాయుడు విషయంలో అందరూ విసిగి వేసారిపోయారు. దాని గురించి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం
సేవ చేయటం కోసం ఒక సినిమా వాళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో పాత్రగానే సినిమా వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండడం కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. అంతకుముందు సినీ ఇండస్ట్రీని రాజశేఖర రెడ్డి గారు చూసిన విధానం కానీ సినిమా వాళ్ళకి ఎప్పటికీ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇవన్నీ ఆకర్షితులయ్యారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంచి జరిగిద్ది అనేది గ్రహించారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిద్ది. ఇప్పుడు ప్రస్తుత ఈ 5-6 ఏళ్లలో మరీ దారుణంగా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఇవన్నీ సినిమా వాళ్ళు గమనించి వాళ్ళు కూడా ప్రజలకు ఏదో ఒకటి న్యాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తే ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే విషయాన్ని సబ్జెక్ట్ వాళ్ళు గ్రహించారు. సినిమా వాళ్ళు అనేది రాజకీయంగా వచ్చి ఎంతమంది చేరటం, ఎంతమంది కమెడియన్లు కానీ యాక్టర్లు కానీ హీరోలు కానీ అందరూ చేరటం అనేది వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేద్దాం అనుకునే ఆలోచన వచ్చిందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ ఆయన ప్రవేశపెట్టే విధానాలు కానీ అవన్నీ వాళ్ళకి నచ్చినాయి. కేవలం వాళ్ళు ప్రజలకు సేవ చేద్దాం అనుకుని రావటం అనేది ఖచ్చితంగా ఇది గొప్ప సంతోషించదగ్గ విషయం. ప్రజలు ఎంత బాధలు పడుతున్నారు, మన దారి మనకెందుకు, మన రంగుల ప్రపంచంలో మనం ఉందాం అనుకోకుండా ఖచ్చితంగా మనం వచ్చి మన వంతు ఈ కష్టాల్లో ఉన్న ప్రజలను గట్టెక్కించాలి, మన వంతు న్యాయం చేద్దామని వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్ప నిర్ణయం. వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. రాజకీయ నాయకుల సపోర్ట్తో పాటు ఇప్పుడు ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పెరిగింది. సినీ గ్లామర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఊహించని విధంగా సినీ నటులు జగన్కు మద్దతు ఇవ్వడం కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీలో ఉన్న సినీ నటులతో పోలిస్తే టీడీపీలో ఈ స్థాయి సినిమా గ్లామర్ లేదు. హీరోలు, కమెడియన్లు, విలన్లు అందరూ ఇప్పుడు జగన్ వెనకే ఉన్నారనేది ఏపీ రాజకీయాల్లోని వైసీపీ ముఖ చిత్రంలో క్లియర్గా కనిపిస్తోంది. ఈ కలయిక ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.